హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేవలం 4 నిమిషాల వీడియోతో ₹1,00,000 సంపాదించే అవకాశం అయితే వచ్చిందండి. మరి ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. షార్ట్ ఫిలిమ్స్ తీసేవారికి అద్భుతమైన అవకాశం అండి. కేవలం 4 నిమిషాల షార్ట్ ఫిలిం తీసి ₹1,00,000 గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఆ షార్ట్ ఫిలిం దేనిపైన, అంటే ఏ అంశం పైన తీయాలి, అలాగే ఎంట్రీలను ఎప్పటిలోగా పంపాలి, ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు షార్ట్ ఫిలిం తీయడంలో అనుభవం ఉందా? చెప్పాల్సిన కంటెంట్ను సూటిగా, అంటే సుత్తి లేకుండా చెప్పడంలో మీకు మీరే సాటి అని అనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసమే ఈ అవకాశం. కేవలం 4 నిమిషాల వ్యవధిలో ఉండే షార్ట్ ఫిలిం తీయండి, లక్షాధికారి కండి. ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఈ అద్భుతమైన అవకాశం అయితే కల్పిస్తుంది. తెలుగు భాషాభివృద్ధి ఇతివృత్తంగా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్, అంతర్జాతీయ లఘు చిత్ర పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ప్రకటించిందండి. తెలుగు భాష చారిత్రక వైభవం, అలాగే ఆంధ్ర సారస్వత వైభవం, తెలుగు భాషా అభివృద్ధి, ఇక తెలుగు వైభవం, తెలుగు భాషా పరిరక్షణ ప్రచారం వంటి ఇతివృత్తాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అయితే ప్రకటించారు. ఇక ఔత్సాహికుల నుంచి వచ్చిన లఘు చిత్రాలను సెప్టెంబర్ 14వ తేదీ గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో ప్రదర్శిస్తారు. ఔత్సాహికులు కనీసం 4 నిమిషాల, అలాగే 5 నిమిషాలకు మించకుండా షార్ట్ ఫిలిం తీసి పంపించాల్సి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ పోటీకి అర్హులే అండి. అంటే ఏ వయసు వారైనా ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసి పంపించవచ్చు. అయితే షార్ట్ ఫిలిమ్స్లో రాజకీయ పార్టీలు, అలాగే రెచ్చగొట్టే అంశాలు, ఇక జాతీయ ఐక్యతకు భంగం కలిగించే విషయాలు ఉంటే అనుమతి ఉండదు అనేసి అయితే చెప్తున్నారు. అంటే రాజకీయాలకు సంబంధించినవి, ఇక ఎవరినైనా రెచ్చగొట్టే విధంగా ఆ టాపిక్స్ ఉండకూడదు అనేసి అయితే చెప్తున్నారు. అయితే ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉండదని ఆంధ్ర సారస్వత పరిషత్ వెల్లడించింది. ఆగస్టు 14వ తేదీలోగా ఆసక్తి కలిగిన వారు తమ ఎంట్రీలను పంపించాలని అయితే కోరిందండి. అంటే లాస్ట్ డేట్, మీ ఎంట్రీస్కి లాస్ట్ డేట్ ఆగస్టు 14వ తేదీ వరకే లాస్ట్ డేట్ అండి. ఇక ఈ ఎంట్రీస్ ఏ విధంగా పంపించాలి అనేది మనం ఒకసారి చూసినట్టయితే, వి ట్రాన్స్ఫర్ సాయంతో ASP షార్ట్ ఫిలిం కాంటెస్ట్ @gmail.com వెబ్సైట్కు తమ ఎంట్రీలను, అలాగే షార్ట్ ఫిలిమ్స్ను పంపించాలని ఆంధ్ర సారస్వత పరిషత్ సూచించింది. ఈ మెయిల్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఒకసారి మీరు ఆ మెయిల్ ఐడిని కరెక్ట్గా టైప్ చేసి మీ షార్ట్ ఫిలిమ్స్ని లేదా మీ ఎంట్రీస్ని పంపించాలని కోరుకుంటున్నాను. అలాగే సబ్మిట్ చేయడానికి టెక్నికల్ టీమ్ మెంబర్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొంది. ఆసక్తి కలిగిన వారు ఒక్కొక్కరు 2 ఎంట్రీలు చేసుకోవచ్చు అని సూచించింది. అంటే మీరు 2 షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసి పంపించవచ్చండి. డాక్యుమెంటరీలతో పాటుగా నెరేటివ్ ఫిలింలను కూడా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ కోసం అనుమతిస్తారు. ఈ షార్ట్ ఫిలిం భవిష్యత్తు తరాల తెలుగు భాషను పరిరక్షణకు ప్రోత్సహించేలా ఉండాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అయితే సూచించిందండి. ఇక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ₹1,00,000, అలాగే 2వ స్థానంలో నిలిచిన వారికి ₹75,000, ఇక 3వ స్థానంలో నిలిచిన వారికి ₹50,000 అయితే అందిస్తారు. వీటితో పాటుగా మరో 3కి కన్సలేషన్ బహుమతి కింద ₹10,116 అయితే అందిస్తారండి. అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఇక ఉత్తమ రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు అందిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రకటించింది. 2026 జనవరి 3వ తేదీన గుంటూరులో జరిగే 3వ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో విజేతలకు పురస్కారాలు, అవార్డులు అందజేయనున్నారండి. అలాగే వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో ఈ లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.